భవ అనేటువంటి పదాలను రెండింటిని విడదీస్తే పర అంటే ఆదిశక్తి అమ్మవారు, భవ అంటే పుట్టుడా ఆదిశక్తి ఆవిర్భవించడమో అనుకోవచ్చు, లేదా ఆదిశక్తి ఆవిర్భవించి ఈ సృష్టిని ఆవిర్భవించడానికి ప్రారంభం చేసినటువంటి రోజు అని చెప్పవచ్చు. అందులో మనం 60 సంవత్సరాలు చెప్పుకున్నాం కదా, కాల చక్రంలో మనకు కొన్ని సంవత్సరాలండి 60 సంవత్సరాలు. 60 సంవత్సరాలలో ఇది 40వ సంవత్సరం, పరాభవనవ సంవత్సరం. కాబట్టి ఆ మాత పరాశక్తి మనను అందరినీ కూడా అవమానం పొందకుండా, ఇన్సల్ట్ కాకుండా సదా రక్షిస్తూ ఉంటుంది. ఇంకా భక్షిస్తుంది కూడా. ఎవరైతే మనల్ని చెడు చేస్తారో, ఎవరైతే మనల్ని అవమానిస్తారో, ఎవరైతే మనల్ని కష్టపెడతారో, ఎవరైతే మనల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళను భక్షిస్తుంది, మనను రక్షిస్తుంది. ఆ విధంగా పరాభవనవ సంవత్సరానికి విశేషమైనటువంటి అర్థం ఉంది. కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు, భయపడాల్సిన పని లేదు.